హలో ఎవ్రీవన్. ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి డేటా కోర్ సిస్టమ్ అనే కంపెనీ నుంచి మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ పోస్టులు భర్తీ చేయడం కోసం టోటల్ గా రిమోట్ వర్క్ కల్పిస్తున్నారు. అంటే మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కలిగించే విధంగానే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ కి మీకు ఇంటి కొరియర్ లా వైఫై అండ్ ఫ్రీ ల్యాప్టాప్ లేదా సిస్టమ్ కానీ మీ కొరియర్ లో ఫ్రీగా మీ ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే నోటిఫికేషన్ వివరాలు మనకు క్లియర్ మెన్షన్ చేశారు. మీకు ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరైతే డేటా కోర్ అనే కంపెనీ నుంచి మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 2.5 lakhs పర్ యానం అనే శాలరీ వివరాలు అయితే చెప్పడం జరిగింది. రిమోట్ వర్క్ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో కానీ ఈ కంపెనీకి సంబంధించి హెడ్ ఆఫీస్ మీకు కోల్కతాలో ఉంది కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇది రియల్ ఫేక్ అనేసి. ఓకేనా, మొత్తం 15 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ చూసుకుంటే 1258 అప్లికేషన్లు అయితే వీళ్ళైతే విజిట్ అయితే చేస్తున్నారు కాబట్టి వెంటనే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. 2 days ముందే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే హైలైట్ పోస్ట్ అయితే చేయడం జరిగింది. జాబ్ హైలైట్ చూసుకుంటే దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. ఓకే, వర్క్ కూడా మీకు రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్ షిఫ్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే ఇస్తామని క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదే విధంగా మీకు టైపింగ్ స్పీడ్ బాగుండాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలని క్లియర్ మెన్షన్ చేశారు. టైపింగ్ స్పీడ్ చూసుకుంటే 35 to 40 words per minute అనేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చు. తర్వాత జాబ్ రోల్ ఏమిటంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా, 9 hours ప్రాసెస్ అంటే ఇది మనకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి ఫర్దర్ గా ఆ కస్టమర్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మెయిల్ ద్వారానో కాంటాక్ట్ అవ్వడం ద్వారానో, సో లేదంటే వాట్సాప్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, క్రియేటివిటీగా ఐడియాస్ ఇవ్వడం, సో ఇలాంటి వర్క్ అయితే మీకు అయితే ఉండడం జరుగుతుంది. సో తర్వాత మనం క్లియర్ మెన్షన్ చేసి మనం మాట్లాడుకుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి మరింత వివరాలకు వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరైతే రోల్ చూసుకుంటే అడ్వర్టైజింగ్, క్రియేటివ్, అదర్ లాంటి మీకు జాబ్ రోల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే ఐటీ సర్వీస్ కన్సల్టింగ్. ఓకేనా, సో మీకు ఐటీ సర్వీస్ లో జాబ్ ఉన్నట్టు లెక్క. డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం పర్మనెంట్ గా మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు. రోల్ కేటగిరీ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్, క్రియేటివ్ వర్క్ అయితే మీకు అయితే ఉండడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలంటే యూజీమా. సో యూజీ అంటే డిగ్రీలో మీరు BA ఇన్ ఇంగ్లీష్ చేసిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే పీజీ అంటే మీరు ఎంఎస్సీలో MA ఇన్ ఇంగ్లీష్ చేస్తుంటే కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంతవరకు మనకు నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మీకు అబౌట్ ద కంపెనీ అనేసి మనకి క్లియర్ మెన్షన్ చేశారు. ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కంపెనీ వివరాలు మీ గూగుల్ సెర్చ్ చేసి కూడా మీరైతే దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అంటే ఆ కంపెనీ యొక్క ఇమేజెస్ రియల్ ఫేకా, సో ఇలాంటి విషయాలు మీరైతే కనుక్కోవచ్చు, నో డౌట్. సో ఓకేనా, సో తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టుకోండి సింపుల్. మీరు ఇక్కడ మీకు వీడియో కింద కామెంట్ చేసిన డైరెక్ట్ మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. అప్లై లింక్ మీద క్లిక్ చేసిన డైరెక్ట్ మిమ్మల్ని ఇంకొక పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. మీకు naukri.com లో లాగిన్ ఉంటే రీడైరెక్ట్ అవుతుంది. ఒక లేదంటే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. చూడండి, ఆర్ యూ లివింగ్ టు ఆర్ విల్లింగ్ టు రీలొకేషన్ టు కోల్కతా అనేసి అన్నారు. కాబట్టి మీరు కోల్కతాకి ఏమన్నా అంటే హెడ్ ఆఫీస్ కోల్కతాలో కదా ఉండేది, సో అక్కడికి మీరు ఏమైనా రీలొకేట్ అవుతారనేసి అంటున్నారు. సో నో, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే నో అంటే మీ యొక్క కన్వీనియంట్ గా ఎలా ఉంటే అలాగ ఆప్షన్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ టైప్ చేసింది మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి వెంటనే. సో ఓకేనా, సో మనకైతే ఇంతవరకు నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు. అప్లికేషన్ లింక్ నేను డైరెక్ట్ మీకు అప్లై లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. సో ఇది వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్.